హాయ్ అండి. పచ్చిమిరపకాయతో చేసే పులుసు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ రెసిపీని రైస్, పుల్కా, చపాతీ, బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కాడలతో ఉన్నవి అలా చీల్చుకుని నేను చూపించిన విధంగా కొంచెం పైన పొరంతా బాగా వేగేటట్లు బాగా వేపుకుని ఇలాగ గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మెంతిపొడి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేసుకుని అందులో కొంచెం అంటే చాలా చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేయాలండి. ఆ మసాలా అంతా బాగా కలిసేటట్టు. ఇప్పుడు అందులో 1/2 కప్పు చింతపండు రసం వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పచ్చిమిరపకాయ పులుసు రెడీ అయిపోయినట్లే.